ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మరి అమ్మవారిని నిలబెట్టుకున్న 6వ రోజు అండి. రోజు చక్కగా ఉదయం పూజ అయితే అయింది. అమ్మవారికి నైవేద్యం చేయాలి కదా, దానికోసం గుడాన్నం చేస్తున్నానండి. మహాలక్ష్మి అవతారం కదా, మరి ఆవిడకి గుడాన్న ప్రియ, అలానే ఆవుపాలు పరవాన్నం, ఈ రెండు కూడా చాలా ఇష్టమైన నైవేద్యాలు అనమాట. ఇది ఏంటా అనుకుంటున్నారు కదా, గుడాన్నం అంటే ఎలా చేస్తానో చెప్పనా? ఇప్పుడు ఇది పెట్టుకున్నానండి చక్కగా కుక్కర్. ఇది వీటెక్కిన తర్వాత ఇలాంటి చెంచా 4 స్పూన్లు నెయ్యి వేసాను. మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యే. అప్పుడు బియ్యం శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వాడేసి ఇందులో వేసేసానండి. ఇప్పుడే జస్ట్ 1-2 నిమిషాలు అవుతుంది. ఇవి ఇలాగా వేగాలన్నమాట. ఈ నేతితో ఈ బియ్యం ఇలా వేగాలి. ఏం బియ్యం అండి అనుకుంటున్నారు కదా, ఏ బియ్యం అయినా పర్వాలేదు. మనం అన్నం వండుకోవటానికి సన్న బియ్యం వాడతాం, అదైనా పర్వాలేదు. బాస్మతి రైస్ అయినా పర్వాలేదు, కోటా రైస్ అయినా పర్వాలేదు, ఏదైనా కానీ బియ్యం పర్వాలేదండి, ఏ బియ్యం అయినా. కానీ ఇలా ఏపే విధానం మీకు నేను చూపిస్తాను. ఇలా చేస్తే ప్రసాదం అండి చాలా బాగుంటుంది. మరి ఇంట్లో ఒక 2-3 రోజులు కనుక మిగిలి ఉన్నప్పటికీ కూడా అది అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదానికన్నా మించిపోయి ఉంటుందండి. పాడవ్వేది ఉండదు. ఇందులో పాలది వేయం కదా, మరి గుడాన్నం అంటే ఇలాగనే చెయ్యాలి. ఎలాగనే అనేది మీకు చూద్దరు. కానీ ఇలా బియ్యం అనేది ఇలా చూసారా చిట్టాపట్టామంటూ వేగాలన్నమాట. గుడాన్నం నైవేద్యం అంటే టైం పడుతుంది కానండి ఉడకటానికి, పెద్ద పని కాదు. తర్వాత వేయవలసిన ఐటెం కూడా చాలా తక్కువ. ఇప్పుడు 4 స్పూన్లు నెయ్యి వేసుకున్నాం కదా, బియ్యం కడుక్కుని వేసుకున్నాం కదా, చక్కగా వేగుతున్నాయి. 3 వంతులు వేగిపోయినాయి అండి. ఇలా నీటిలో వేగాలన్నమాట. చక్కగా వేగిన తర్వాత ఇంట్లో ఏమేస్తానో చూపిస్తాను. ఇది ఆవు పాలు పరవాన్నం, అలానే గుడాన్నం కూడా ఇష్టం, గుడాన్న ప్రియ. చక్కగా బియ్యం అయితే వేగినాయండి, ఇలా వేగాలి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే సత్యదేవుని ప్రసాదం అలానే ఉంటుందండి. అంతకన్నా బాగుంటుందని అనొచ్చో లేదో చెప్పలేను, కానీ అలానే ఉంటుందన్నమాట. చక్కగా ఇది ఇప్పుడు బియ్యం అయితే వేగిపోయినాయి కదా, ఇందులో బెల్లం వేస్తున్నానండి. బెల్లం ఎంత ఉందో అన్ని బియ్యం వేసాను అన్నమాట. చక్కగా అలా అంతే. ఏదైనా ఇప్పుడు కూడా ఇలానే వేసుకోవాలి. అప్పుడు మరి ప్రసాదాలు నలుగురికి పంచి పెడతారు కదా, మరి అలాంటప్పుడు తీపి అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది ఇలాగా వేగుతుంటే కొంచెం పాకంలాగా వస్తుంది. అప్పుడు మనం వాటర్ వేయాలన్నమాట. ఏముందండి, ప్రసాదాలంటే మరి ఇంట్లో దేవుడు ఉంటే ప్రసాదాలు ఎన్ని రకాలు చేసి పెట్టాలి, రోజు ఒక రకం పెట్టాలి, అలాగా ఇలాగని అన్నీ మనం నియమించుకున్నవే. ఏముందండి, ఆవు పాల్లో ఇన్ని బియ్యం వేస్తే అంత బెల్లం వేస్తే అంత పరమాన్నం అవుతుంది. చక్కగా వండిన గిన్నెతోటి అక్కడ పెట్టి మరి ఒక వేరే గిన్నెలోకి తీసి చిన్న గిన్నెలోకి నైవేద్యం పెట్టాలి. ఎప్పుడు కూడా వండింది ఇక్కడ నుంచి కొంచెం తీసుకుని పట్టుకెళ్ళకూడదు. ఇది వండిన తర్వాత ఇలాగో గిన్నెలో కొంచెం తీసుకుని పెట్టకూడదు. ఇదంతా కూడా పట్టుకెళ్ళి అక్కడ పెడితే దేవుడు అనుగ్రహం అనేది ఇందులోకి రావాలి కదా, ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి అనుగ్రహం కలగాలి కదా, అందుకనమాట. చూసారా, బియ్యం వేగిన తర్వాత బెల్లం వేస్తే ఇలాగా పాకంలా వస్తుందో, ఇదేనండి దీనికి గొప్ప. చాలా బాగుంటుంది ఇది ప్రసాదం. మరి కొంచెం పెడితే బాగుందని చాలా ఇదిగా చూస్తారన్నమాట. అంత బాగుంటుందండి. ఇది గుడాన్నం చక్కగా అవుతుందండి. 1-2 మాటలు చెప్తున్నాను అనుకోకపోతే. చక్కగా చూసారా, దగ్గర చూపిస్తాను. ఇదిగోనండి, చక్కగా చూసారా ఎంత బాగా ప్రయోజనీయం. అలా వేగితే ఇది పొట్ట ఇడిపోనట్టు చక్కగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు వాటర్ వేసేస్తానండి. ఎందుకంటే ఇంకా ఇలాగ పాకం వస్తుంది కదా, ఉన్న బెల్లం కరిగిపోయి చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాను. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చక్కగా ఈ గుడాన్నం అయితే ఉడికిపోయిందండి. స్టవ్ కట్టేసాను, 3 కోతలు వేయించాను. చక్కగా పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లో కావాల్సింది కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ నేతితో వేయించుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి.
పూసల పూసలు లాంటి నెయ్యి అంటారు చూసారా, మనం ఇంట్లో చేసుకుంటే ఇంత బాగుంటుందన్నమాట. చక్కగా ఈ నెయ్యి కాగేటప్పుడు జీడిపప్పు, కిస్మిస్, ఇవైతే వేగిపోయినాయండి. స్టవ్ ఆపేస్తున్నాను. మా గుడి దగ్గర పాటలు వేసి చేశారు, మరి పాటలు వినపడిపోతాయి మీకు, మరి కట్టేస్తున్నానండి. ఇది విజ్జులు చల్లారిన తర్వాత తీద్దాం. అయిపోయిందేమో చూద్దామా. గుడాన్నం చక్కగా రెడీ అయిపోయిందండి. ఇంతేనండి. ఇదిగోనండి, చక్కగా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలానే వస్తుందండి. బియ్యం ఏదైనా పర్వాలేదు అని చెప్పాను కదా, దేవుడి ప్రసాదం అనేటప్పుడు కూడా ఇంత బాగా వస్తుందన్నమాట. నీళ్ళు అయితే దీనికి మరి వేయిస్తాం కాబట్టి బియ్యం, ఒక కప్పు బియ్యం అనుకోండి 3 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. అప్పుడు ఇలా వస్తుంది. ఇంకా కప్పు బియ్యం, కప్పు బెల్లం, 3 కప్పులు నీళ్ళు, 3 స్పూన్లు నెయ్యి వేసి బియ్యం వేగిన తర్వాత వేసేసుకోవడమే. చక్కగా ఇప్పుడు ఇందులో మరి ఇంకా ఇవ్వలసినవి ఉన్నాయి, చూపిస్తాను. చక్కగా గిన్నెకి పసుపు రాసి పట్టి పెట్టానండి. అలానే ఈ గిన్నె అమ్మవారికి నైవేద్యానికి చక్కగా ఇప్పుడు ఇది ఈ గిన్నెలోకి పెడేస్తానండి. మా ఇంట్లో అమ్మవారికి ఇది చక్కగా నైవేద్యానికి రెడీ చేసేసాను. చక్కగా ఇందులోకి వేసేసానండి. అంటే ఇది గిన్నె చిన్నదే, ఇది ఉడకటం టైం పడుతుంది, కొంచెం తిప్పాలి. అందుకు కొద్దిగా అనుకోండి ప్రసాదం చేయొచ్చు, కానీ అందుకు అందులో చక్కగా వండేసి ఇందులో పెట్టేసాను అన్నమాట. చూసారా ఎంత బాగుందో చూడటానికి. ఇలాగా నైవేద్యం అంటే అలా ఉంటుందండి ఏదైనా కానీ, అంతే. ఇప్పుడు ఇందులో వేయవలసింది ఏంటంటే చక్కగా గుంట కింద పెడతాను. నెయ్యి అది కిందకు వచ్చేయకుండా. ఇప్పుడు మరి అలానే చూసారా మనం జీడిపప్పు, కిస్మిస్ చక్కగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇంతేనండి. ఇప్పుడు ఇంకా ఒక్కటి వేయాలండి. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేస్తానులేండి. ఇప్పుడు ఇందులో పచ్చకర్పూరం చక్కగా ఇలా నలిపేసి వేస్తాను. పచ్చకర్పూరం ఇదిగోనండి. చక్కగా మన ఇంట్లో అమ్మవారికి కూడా వేసుకుందాం మరి కొంచెం. ఇంతేనండి. చూసారా మరి చక్కగా. ఇప్పుడు దేవుడికి ఇది నైవేద్యం పెట్టుకుందాం. ఇంతేనండి, దేవుడికైతే నైవేద్యం రెడీ అయిపోయింది. గుడాన్నం చక్కగా. మరి ఇప్పుడు దేవుడికి నివేదన చేసుకునేది మొదలవుతుందండి. మరి పట్టుకెళ్ళి దేవుడికి నివేదన చేస్తానండి. మనం ప్రసాదాలంటే ఇలాగా చాలా రకాలు ఉంటాయండి. అంటే ఇంట్లో ఉన్న ఐటెంతో కూడా ఇలా చేసేయచ్చు అన్నమాట. చూసారు కదా, నచ్చిందా మరి? ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరి అమ్మవారు గుడాన్న ప్రియ, మహాలక్ష్మి అవతారం ఈరోజు. చక్కగా ఆవిడకి గుడాన్నం నైవేద్యంగా మరి చేయడం, ఇప్పుడు నివేదన చేయడం కూడా జరుగుతుందన్నమాట.